దిశ చూద్దాం ఒకసారి. దిశలో ఏమైనా పెండింగ్లో ఉన్నాయా? కబ్జా రుజువైతే జైలుకి శిక్షనట. నిందితుల ఆస్తులను అటాచ్ చేస్తాం. ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత కేసు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలంటూ ఇది 2వ పేజీలో ఉందట. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులను ఎవరైనా కబ్జా చేస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తరహాలో వారి ఆస్తుని ప్రభుత్వానికి అటాచ్ చేస్తామని, నేరం రుజువైతే నిందితులకు జైలు శిక్ష పడుతుందంటూ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఎవరైనా కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హైడ్రా పోలీస్ స్టేషన్లో నేరుగా కేసులు నమోదు చేయబోరని, ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతనే నమోదు చేస్తామంటూ స్పష్టం చేశారు. నాంపల్లి ఏసీజే ప్రత్యేక కోర్టులో హైడ్రా కేసుల విచారణ చేస్తారంటూ కామెంట్ చేశారు. సో మీకు ఈడీ గురించి తెలుసు, కొంతమందికి అవగాహన ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో ఈడీ చాలామంది సెలబ్రిటీలకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళని విచారణ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈడీ అనేది ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ అనేది ఎప్పుడు అయితే మనీ లాండరింగ్ జరిగింది అన్నటువంటి కోణంలో ఎంట్రీ ఇస్తుంటుంది ఈడీ. సో వాళ్ళు ఎట్లయితే ప్రాథమికంగా నిర్ధారణ చేసుకొని, వాళ్ళు ప్రాథమికంగా ఎంక్వైరీ చేసుకొని కేసులు నమోదు చేస్తారో, సో హైడ్రా కూడా ఆ తరాలో, ఈడీ తరాలో పోతుందట. ఒట్టిగానే హైడ్రా పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ ఇస్తాం, కేసు నమోదు చేయండి అంటే కాదు. ఫస్ట్ ఫిర్యాదు తీసుకుంటుంది. ఆ ఫిర్యాదు మీద ఎంక్వైరీ చేస్తుంది ప్రాథమికంగా. ఎంక్వైరీలో కనుక నిజమని నిరూపణ అయితే అప్పుడు కేసు నమోదు చేస్తే, ఇక కేసు నమోదైన తర్వాత ఎవరైతే ప్రభుత్వ స్థలాన్ని, పార్కుల్ని, నాలాల్ని కబ్జా చేసి నేరాన్ని నిరూపణ అవుతుందో వాళ్ళ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వానికి అటాచ్ చేసి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు విధిస్తారట. ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత కేసు పెట్టి వాళ్ళకి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇక హైడ్రా పోలీస్ స్టేషన్ నేరుగా కేసు నమోదు చేయబోదంటూ ఫిర్యాదు ప్రాథమిక విచారణ తర్వాత నమోదు చేస్తాం స్పష్టం చేస్తూ నాంపల్లి ఏసీజీ ప్రత్యేక కోర్టులో హైడ్రా కేసులను కూడా విచారణ చేస్తామని చెప్తా ఉంది. ఇప్పటికైనా కబ్జా కోర్లు ఎక్కడున్న ఈ వార్త వినుర్రి. దయచేసి కబ్జాలు పెట్టకుర్రి. ప్రభుత్వ స్థలాల్ని వదిలేయండి, పార్కుల్ని వదిలేయండి, నాలాల్ని కబ్జా చేయకండి. దయచేసి ప్రజల్ని బురిడి కొట్టించకండి. ఇక్కడ ఆఫరు, అక్కడ ఆఫరు, ఈ ఫ్లాటు, ఆ ఫ్లాట్ అని మీరు ఈ చెరువుల చుట్టూ, ఈ నాలాల చుట్టూ, ప్రభుత్వ స్థలాల చుట్టూ, పార్కుల చుట్టూ మరి భూములు కబ్జా చేసి అగ్వల వాళ్ళకు పాపం నిరుపేద కుటుంబాలు రూపాయి కూడబెట్టుకొని బ్యాంకులలో లోన్లు తెచ్చుకొని మీ చేతులు పెడితే మీరు ఈ ప్రభుత్వ స్థలాలు, పార్కులు వాళ్ళకు అప్పజెప్పి వాళ్ళని మోసం చేయకండి. మోసాలు చేసింది చాలు, ఇక ఆపండి. చట్టాలు కఠినమవుతున్నాయి, శిక్షలు పడే అవకాశం ఉంది. దయచేసి ఇప్పటికైనా వదిలేసి వెళ్ళండి. ప్రభుత్వ స్థలాల్ని, పార్కుల్ని, నాలాల్ని వదిలేసి వెళ్ళండి. కబ్జాలు చేయకండి. చేస్తే ఇక కేసులు, కోర్టులు, ఇక దాన్ని నేను ఏం చెప్పలేను. దాన్ని ఇక మీరే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఇంకో వార్త కనిపిస్తుంది, ఇది ఓపెన్ చేస్తే రేషన్ కార్డు ఆలస్యమంట. పూర్తి కాని కొత్త కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ